ఫౌండర్ ట్రస్టీ శ్రీరామ్ గోపాల్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. వారి గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా రోజున పత్రిజీ గారు హైదరాబాద్కు ఎయిర్పోర్ట్ దగ్గరలో ల్యాండ్ చూడాలన్న ఫస్ట్ ఆయన మనసులోని మాట వారికి చెప్పడం జరిగింది. పత్రి గారి మాట మీద గౌరవించి వారు ఎన్నో ప్లేసులు చూపించి చివరకు ఈ కైలాసపురి ఈ స్థలాన్ని ఎంపిక చేసిన రోజు నుంచి ఉన్న ఫౌండర్ ట్రస్టీలో రాంబాబు గారు, శ్రీరామ్ గోపాల్ గారు, నిర్మల చాలామంది ఉన్నారు. అయితే శ్రీరామ్ గోపాల్ గారు ఆయన టాటా ఏఐజీలో వైస్ ప్రెసిడెంట్, చాలా హయ్యెస్ట్ పోస్ట్లో ఉండేవారు. తర్వాత వాలంటరీ తీసుకొని ఫుల్ టైం ఈ యొక్క ట్రస్ట్కు ఈజ్ ఎ ఇంటలెక్ట్ అంటే బ్రెయిన్ బియాండ్ దిస్ డెవలప్మెంట్లో ప్రతి దాంట్లో ఆయన పాత్ర పోషిస్తూ చాలా టఫ్గా ఉంటాడు, రూల్ మైండ్లో ఉంటాడు, చాలా స్ట్రేట్గా ఉంటాడు. ఆయన ఒక అబద్ధం ఆయనతో చెప్పలేం. అంత క్లారిటీ ఉన్న వ్యక్తికి ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో అభినందన తెలపాలి. ఈరోజు ఇక్కడ చేసిన ప్రణాళికలు ముఖ్యంగా పిరమిడ్ డిజైనింగ్లో సింగిల్ పాయింట్ ఆయన రాంబాబు కలిసి చేయడం, ఈరోజు అది 100% ట్రూ నార్త్గా ఉండడం. ఒక సడన్గా మనకు తెలియకుండా కేదార్నాథ్ టెంపుల్ అన్ని క్షేత్రాలు కూడా ఒకటే అలైన్మెంట్లో ఉంది. మన మహేశ్వర మెగా పిరమిడ్ కూడా అదే అలైన్మెంట్లు. చాలా డెప్త్గా డిజైన్ చేస్తాడు. అన్నిటికంటే అతి ముఖ్యమైనది పత్రిజీ శక్తి స్థల్ ఎలా డిజైన్ చేయాలని ఒక సంవత్సరం తర్జన భర్జనలు పడ్డాం. ఎంతోమంది కన్సల్టెంట్స్ని పెట్టాం. చివరకు ఏ కన్సల్టెంట్ ఇవ్వలేకపోయాడు. మా చీఫ్ కన్సల్టెంటే శ్రీరామ్ గోపాల్ గారు ఫైనల్ చేశారు. అద్భుతమైన డిజైన్ అది. ఇప్పుడు కట్టేయడానికి ఎవరైనా కట్టిస్తారు. డిజైన్ దట్ ఈస్ అ బ్రెయిన్ బియాండ్ దిస్ ప్రాజెక్ట్. అది కూడా ఆయన యొక్క బ్రెయిన్ నుంచి పుట్టిందే. చాలా ఈసారి ఈ మాస్టర్ ప్లాన్ కానీ రోడ్స్ నెట్వర్క్ కానీ ప్రతి అకామిడేషన్స్ ఎట్లా చేయాలని ఒక సెల్ ఫోన్లో కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చాడు. ఈరోజు రాలేకపోయాడు. ఒకసారి గట్టిగా ఆయనకు చప్పట్లతో మనం కృతజ్ఞతలు తెలుపుదాం.